హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 7th ఆగస్టు 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ రెండు యూజ్ అవుతాయి. రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్ కావచ్చు, తెలంగాణకు సంబంధించిన పోలీస్ రిక్రూట్మెంట్లో ఎస్ఐ ప్రిలిమ్స్లో కావచ్చు, మన ఛానల్ తరపున కరెంట్ అఫైర్స్ అయితే కవర్ అయ్యాయి, అవుతాయి కూడా ఫ్యూచర్ ఎగ్జామ్స్కి. కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ ఎవరికైనా పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే మన దగ్గర 2021 జనవరి నుండి 2022 జూలై వరకు కూడా కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ ఉన్నాయి. రీసెంట్గా చాలా ఎగ్జామ్స్లో మన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ అవుతున్నాయి. అండ్ మనం ఎక్కువ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాము. 12 నెలలకి ఎవరికైనా సరే, 12 నెలలు ఎప్పటి నుండి, జనవరి నుండి జూలైలో, ఈ మధ్యలో 12 నెలలు ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం 200 రూపాయలేనండి. గుర్తుపెట్టుకోండి, 12 నెలలకు మాత్రమే. అలా అని జనవరి నుండి జూలై వరకు అనుకోకండి. నేను ఈ రెండు సంవత్సరాల మధ్యలో ఏదైనా 12 నెలలది 200 రూపాయలు. ఒకవేళ మీకు ఒకే నెల కావాలనుకుంటే 25 రూపాయలు. మీరు ఇవి ఎలా పొందొచ్చు అంటే, ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఉందో, పేటిఎం నెంబర్ ఉందో, దీనికి మీకు 200 రూపాయలు ఆఫర్ది కావాలా, కేవలం ఒక మంత్దే కావాలనేది మీరు చూస్ చేసుకొని దీనికి మనీ సెండ్ చేస్తే, ఆ సెండ్ చేసిన మనీని స్క్రీన్ షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించి మీకు ఎప్పటి నుండి ఎప్పటికి కావాలో అక్కడ మెన్షన్ చేస్తే, మీరు పంపించిన 24 అవర్స్లోగా మీకు కరెంట్ అఫైర్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పెర్ మంత్ 25 రూపీస్. అండ్ ఒకవేళ మీకు 12 నెలలది కావాలనుకుంటే 200 రూపాయలు. అండ్ మన దగ్గర 2021 జనవరి నుండి 2022 జూలై వరకు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ జగదీప్ ధంకర్ అండి. చూడండి, భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ గారు గెలిచారండి ఉపరాష్ట్రపతిగా. ప్రత్యర్థి మార్గరెట్ ఆల్వాపై భారీ మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. ప్రత్యర్థి ఎవరండి? మార్గరెట్ ఆల్వా. ఆయన ఇంతకుముందు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా వర్క్ చేశారు. అండ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను శనివారం ఓట్ల లెక్కింపు అనంతరం లోక్సభ జనరల్ సెక్రటరీ ఉత్పాల్ కే సింగ్ ప్రకటించారు. మొత్తం పోలైన ఓట్లు వచ్చేసి 725 అండి. ఇందులో జగదీప్ ధన్కర్ గారికి 528 ఓట్లు వచ్చాయి. మార్గరెట్ ఆల్వా గారికి 182 ఓట్లు అయితే వచ్చాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్లో పార్లమెంటు ఉభయ సభలైన రాజ్యసభ, లోక్సభలకు ఎన్నికైన నామినేట్ అయిన మొత్తం 780 మంది ఎలక్టర్లుగా 725 మంది ఓట్లు వేశారనమాట. అంటే 780 మందిలో 725 మంది ఓటు వేశారు. భారత 14వ ఉపరాష్ట్రపతిగా పదవ ప్రమాణం చేస్తారు ఆయన. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలా న్యూస్ పేపర్లో 16 అని ఇస్తున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 16 అనేవి ఎలక్షన్స్ అండి. ఇది 16 సార్లు ఇప్పటివరకు ఎలక్షన్స్ జరిగాయి. ఓకేనా, 16 ఎలక్షన్స్ జరిగాయి. కానీ అపాయింట్ అయింది 14 మెంబర్సే. ఎందుకు అని చెప్తున్నామంటే, ఒక్కొక్కరు ఒక ఇద్దరు 2 సార్లు పదవికి పనిచేశారనమాట. అలా ఏమైందంటే, దాన్ని 16వ, అయితే యాక్చువల్గా ఏంటంటే పర్సన్స్లో సపరేషన్గా చూసుకుంటే 14. అండ్ ఒకవేళ ఒకే వ్యక్తి 2 సార్లు కూడా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది కదా 5 ఇయర్స్ టర్మ్స్ తర్వాత. కాబట్టి ఆ విధంగా 16. కానీ వ్యక్తిగతంగా అయితే పర్సనల్గా ఒక వ్యక్తి 14వ అనమాట. 14వ వ్యక్తి పర్సనల్గా. ఓకే, ఇన్ కేసు ఈయన మళ్ళీ నెక్స్ట్ ఉపరాష్ట్రపతి అయ్యారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది 17వ ఎన్నిక అవుతుందండి. కానీ 14వ వ్యక్తిగానే ఉండిపోతారు. గుర్తుపెట్టుకోండి. తర్వాత సెకండ్ వన్, లంపీ అనే చర్మ వైరస్ భారతదేశంలో ఏ జంతువుల్లో కనిపించింది? లంపీ చర్మ వైరస్. ఆన్సర్ వచ్చేసి ఆవుల్లో అండి. చూడండి, రాజస్థాన్, గుజరాత్ మెయిన్గా ఈ 2 రాష్ట్రాల్లో లంపీ స్కిన్ వైరస్తో అల్లాడిపోతున్నాయి. రాజస్థాన్లో దాదాపు 1,00,000 ఆవులకు లంపీ స్కిన్ వైరస్ అయితే సోకిందంట. ఈ వ్యాధి బారిన పడి 4,500 ఆవులు చనిపోవడం అసలు చాలా దారుణమైన విషయం. రాష్ట్రంలో 16 జిల్లాలకు లంపీ స్కిన్ వైరస్ అయితే విస్తరించింది. అండ్ గుజరాత్లో 70,000 ఆవులు అయితే లంపీ స్కిన్ వ్యాధికి అయితే సోకింది. అండ్ 1,800 ఆవులు అయితే చనిపోయాయి గుజరాత్లోని 22 జిల్లాల్లో ఈ వ్యాధి ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో, అంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్న రాజస్థాన్, అదేవిధంగా గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయో, ఈ 2 రాష్ట్రాలకి ఈ వైరస్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, యాక్చువల్గా ఇది పాకిస్తాన్ నుండి సోకిందని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా గుజరాత్, రాజస్థాన్ 2 పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు కాబట్టి మేబీ అక్కడి నుండి ఏమైనా వీటికి వచ్చే అవకాశం ఉందేమోనని అధికారులు అయితే వాళ్ళ వే అయితే వాళ్ళు చెప్తున్నారండి. ఓకేనా. దీనివల్ల ఈ లంపీ స్కిన్ వైరస్ కానీ వస్తే తీవ్ర జ్వరం వస్తుంది. పశువులు పాలు ఇవ్వడం, గడ్డి తినడం ఆపేస్తాయి.
లంపీ స్కిన్ డిసీజ్ను ముందు పాకిస్తాన్లో ఐడెంటిఫై చేశారు. అక్కడి నుంచి మన ఇండియా సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్కి వచ్చినట్లు చెప్తున్నారు. సో యాక్చువల్గా ఈ సోకు వల్ల ఏంటంటే ఈ వైరస్ వల్ల ఆవుల చర్మంపై ఎర్రగా బొడుపులు కనిపిస్తాయి. సో అవి పుల్లుగా మారిపోతాయి అనమాట. లైక్ మంకీ ఫాక్స్ లాగా. మంకీ ఫాక్స్ ఎలా అయితే మనకి బొడుపుల్లో వచ్చి తర్వాత పుల్లుల్లా మారుతాయో, సో అంటే పుల్లుల్లా కాకుండా అది మంకీ వైరస్ కొంచెం వెరైటీగా కనబడుతుంది. బట్ ఇదేంటంటే సులుసుర్లు అనేది వినే ఉంటారు కదా. సులుసుర్లు ముందుగా పుట్టి తర్వాత అవి పగిలిపోయి పుల్లు ఎలా అవుతాయో సేమ్ ఈ లంపీ స్కిన్ వైరస్ కూడా అలాగే అవుతుంది. ప్రజెంట్గా అయితే ఇది ఓన్లీ జంతువుల్లోనే కనబడింది, మనుషుల్లో అయితే ఏం కనబడలేదు. అది కూడా ఆవుల్లోనే కనబడింది. తర్వాత థర్డ్ వన్, సముద్ర జలాలపై పేరుకుపోయే చమురు తెట్టులను తొలగించేందుకు ఏ దేశ శాస్త్రవేత్తలు మరేసోల్ బయో రెమిడియేషన్ అనే ఒక సరికొత్త పరిజ్ఞానాన్ని కనుగొన్నారు? ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. సముద్ర జలాలపై ఉండే పేరుకుపోయే చమురు తెట్ట అంటే ఏం లేదు, సింపుల్గా చెప్తాను. చమురు తెట్ట అంటే ఎలా అంటే మీరు ఏదైనా నదిలో ఒక ఆయిల్ వేయండి, ఎలా అయిపోతుంది? ఆయిల్ వేస్తే మీరు నార్మల్గా నది అవసరం లేదు, మీ దగ్గర పెద్ద ఏదైనా కుండీ ఉంటే ఆ కుండీలో చిన్న ఆయిల్ వేయండి, ఆయిల్ డ్రాప్స్, ఒక్కసారి దాని ఎలా మారిపోతుందో వాటిని మనం తెట్లు అంటాము. సో అంటే అది ఒక స్పెషల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అనమాట వాటర్ మీద, అది వాటర్లో కలవదు. సో అలాంటి వాటిని క్లీన్ చేయడానికి సైంటిస్టులు, మన ఇండియన్ సైంటిస్టులు కొత్తగా ఒక పర్టికులర్ ఒక ఏంటంటే టెక్నాలజీని అయితే తయారు చేశారు. పెట్రోలియం ఉత్పత్తులను తినే సూక్ష్మజీవులను గుర్తించారు. దీంతో కాలుష్యకారక ఇంధనాలు వాటి హానికారక విషపూరిత లక్షణాలను కోల్పోయి సాధారణ ద్రవాలుగా మారిపోతాయి. అండ్ సముద్ర జీవులపై పరిశోధనలు చేసే చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనల్ టెక్నాలజీ సైంటిస్టులు 4 ఏళ్ళుగా దీని మీద పరిశోధనలు చేశారు. సముద్ర అంతర్భాగాలకు చేరుకునే ఎలాంటి హైడ్రోకార్బన్లైనా హానికరం కాకుండా చేయవచ్చని చెప్తున్నారు. దీనికి మారేసోనల్ బయో రెమిడియేషన్ అనే ఒక పేరు అయితే పెట్టారనమాట ఈ టెక్నాలజీకి. సో ఈ మారేసోనల్ ప్రత్యేకతలు ఏంటి అంటే సముద్రాల్లో లీక్ అయ్యే ముడి చమురును ఈ పరిజ్ఞానం ద్వారా క్లీన్ చేయొచ్చు. సూక్ష్మజీవులను పొడి రూపంలో ఉంచుతారు. ఈ పొడిని ఉప్పు నీటిలో వేసిన వెంటనే అందులోనే ఉండే సూక్ష్మజీవులు అనేవి చనిపోతాయి. టన్ను పెట్రోలియం ఉత్పత్తులను కిలో పొడితో సుమారు 60 రోజుల వ్యవధిలో వాటిని క్రిమిరహితంగా చేయొచ్చు. అండ్ ఈ సూక్ష్మజీవులను అంటే హానిరహితంగా చేయొచ్చు. ఈ సూక్ష్మజీవులను పెట్రోలియం ఉత్పత్తులే ఆహారం, అందువల్ల పెట్రో ఉత్పత్తులను తినేసే తరువాత ఆహారం దక్క చనిపోతాయి. అందువల్ల తర్వాత రోజుల్లో వీటితో ఎలాంటి ప్రమాదం కూడా ఉండదట. ఓకేనా? అంటే ఎక్కడ పెట్రోల్ ఉన్నా అక్కడ ఇది వేస్తే ఈజీగా పెట్రోల్ని తినేస్తాయట. సో ఆ పెట్రోల్ ఉండి ఏదైతే ముడి పదార్థం ఉంటుందో అది మొత్తం పోతుంది అనమాట ఈ సూక్ష్మజీవుల వల్ల. తర్వాత ఫోర్త్ వన్, బీమా భరోసా పేరుతో ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించనున్న సంస్థ ఇది. ఆన్సర్ వచ్చేసి IRDAI అండి. యాక్చువల్గా ఈ IRDAI అనేది భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి మండలి. దీన్నే మనము IRDAI అంటామన్నమాట. సో ఇది యాక్చువల్గా మన ఇండియాలో ఉండే ఏవైతే సో బీమా కంపెనీలు ఉంటాయో వాటిని నియంత్రించడానికి, వాటికి మార్గనిర్దేశకాలు జారీ చేయడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా ఈ సంస్థ పనిచేస్తుంది. అయితే సో ఈ బీమా కంపెనీలపై వచ్చే కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో మనం యాక్చువల్గా ఎవరైనా బీమా పాలసీదారులు వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ని ఇష్యూ చేయడానికి సో ఒక ఉన్న వ్యవస్థని ఇంకొంచెం డెవలప్ చేస్తున్నారనమాట. సో ఇందుకోసం ఇప్పటికే ఉన్న ఫిర్యాదుల సమగ్ర పరిష్కార వ్యవస్థ, దీన్ని IGMS అంటారు. దీనికి లేటెస్ట్ వెర్షన్గా బీమా భరోసా అనే పేరుతో స్పెషల్ పోర్టల్ని స్టార్ట్ చేయబోతున్నారనమాట. పాలసీదారులు ఈ పోర్టల్ ద్వారా బీమా కంపెనీలపై 13 ప్రాంతీయ భాషల్లో కంప్లైంట్ చేయొచ్చు. అండ్ వాళ్ళ కంప్లైంట్స్ అనేవి సాల్వ్ అవుతున్నాయి లేదా ఎప్పటికి సాల్వ్ అవుతాయి అనేది మనం కూడా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఆ పోర్టల్లో కంప్లైంట్స్ రిజిస్టర్ చేయడం అండ్ వాటిని సాల్వ్ చేయడం అదంతా కూడా ఈ పోర్టల్ ద్వారానే జరుగుతుంది. సో పర్టికులర్ టైంలోగా వీటిని పరిష్కరించాల్సి ఉంటుంది. పాలసీదారులు ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే వారి మొబైల్ ఈమెయిల్కు సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. ఇలా మీరు రిజిస్టర్ చేసుకున్నారు, మీ ప్రాబ్లం ఈ టైం సో అండ్ సో టైంలో క్లియర్ అవుతుందని చెప్తుంది. దీన్ని బీమా పోర్టల్గా వాళ్ళకున్న ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు చెప్పుకుంటున్న IGMS అనే ఒక పోర్టల్ ఉందో దాన్ని డెవలప్ చేస్తూ బీమా పోర్టల్గా డెవలప్ చేయబోతున్నారు. తర్వాత ఫిఫ్త్ వన్, అండ్ టిబెట్ జీన్జియాంగ్ను కలుపుతూ G695 పేరుతో హైవే నిర్మించనున్న దేశం ఇది. ఆన్సర్ వచ్చేసి చైనా అండి. యాక్చువల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో టిబెట్ అని చెప్పగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే మన భారతదేశానికి బాగా సరిహద్దు ప్రాంతం అది. సరిహద్దుల్లో తరచూ కవ్వింపులకు పాల్పడుతున్న చైనా ఇంకొక నెక్స్ట్ స్టెప్ వేసేసింది. టిబెట్, జిన్జియాంగ్ ఈ 2 ప్రాంతాలను కలుపుతూ, టిబెట్ అనేది ఇండియాకి చైనాకి అండ్ అత్యంత ఎత్తైన ప్రాంతం అనమాట. సో అయితే ఈ టిబెట్ నుండి జిన్జియాంగ్ చైనాకి చెందిన ప్రాంతాన్ని కలుపుతూ G695 పేరుతో ఒక కొత్త హైవేనాన్ని అయితే నిర్మించడానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఈ నిర్మాణం కంప్లీట్ అయితే భారత్కి కీలకమైన తూర్పు అక్సాయ్ చిన్, పాంగాంగ్
సరస్సులు తదితర ప్రాంతాలపై చైనా అయితే మానిటరింగ్ చేయగలుగుతుంది ఈజీగా. కాబట్టి ఇది కొంచెం ప్రమాదం. అండ్ ఫ్యూచర్లో మరి చైనా దీనికి మన ఇండియా ఏం చెప్తుందో చూడాలి. అయితే 1957లో G219 హైవే నిర్మాణం తర్వాత అదే స్థాయి రహదారిని చైనా మళ్ళీ నిర్మించాలనుకుండడం గమనించాల్సిన విషయం అండి. ఓకేనా, మరి దీనికి చూడాలి మన ఇండియా ఏం చెప్తుంది అనేది. నెక్స్ట్ 6, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 7వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? 7వ సమావేశం ఆన్సర్ వచ్చేసి శ్రీ నరేంద్ర మోదీ అండి. చూడండి, భారత 75వ స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్న టైంలో మన ఇండియాకి థింక్ ట్యాంక్గా చెప్పుకునే నీతి ఆయోగ్ పాలక మండలి గవర్నెన్స్ మీటింగ్ అనమాట. ఇది గవర్నెన్స్ కౌన్సిల్ మీటింగ్ అంటారు. అదే తెలుగులో అయితే నీతి ఆయోగ్ పాలక మండలి మీటింగ్ అంటాం. ఇది ఆదివారం ఢిల్లీలోని ఈ రాష్ట్రపతి భవన్లో కల్చరల్ హాల్లో జరిగింది. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 7వ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అధ్యక్షత వహించారు. ఇద్దరు తప్ప ఈ మీటింగ్కి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారండి. ఇందులో పంటల వైవిధ్యం గురించి, పట్టణ పరిపాలన గురించి, జాతీయ విద్యా విధానం అమలు వంటి వివిధ అంశాలపై నీతి ఆయోగ్ పాలక మండలి మీటింగ్లో డిస్కషన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సీఎంలకు కీలక నిర్దేశం చేశారు. నీతి ఆయోగ్ అపెక్స్ బాడీ అయిన గవర్నింగ్ కౌన్సిల్లో అందరూ ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారండి. నీతి ఆయోగ్కు ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు. జూలై 2019 తర్వాత నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భౌతికంగా భేటీ కాలేదన్నమాట. భౌతికంగా అంటే ఫిజికల్గా ఎవరు కూడా అటెండ్ కాలేదు. అండ్ ఫిజికల్గా అటెండ్ అయ్యింది ఆఫ్టర్ 2019 తర్వాత ఈ 7th మీటింగ్ కౌన్సిలే, 7th మీటింగ్కినే. ఓకేనా, ఇంతకు ముందు వరకు కూడా వర్చువల్గా నిర్వహించారు. బికాజ్ దట్ ఈస్ ద రీజన్ ఈజ్ కరోనా అనమాట. కోవిడ్ వల్ల ఎవరు కూడా ఫిజికల్గా అటెండ్ కాలేదు, అంతా వర్చువల్గానే నిర్వహించారు. అండ్ ఆ తర్వాత 2019 తర్వాత ఫస్ట్ టైము ఈ 7th మీటింగ్ని ఫిజికల్గా నిర్వహించారు. తర్వాత 7th వన్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, దీన్నే CSIR అంటారు. దీని డైరెక్టర్ జనరల్గా నియమితులైన మొదటి మహిళ ఎవరు? దీని గురించి ఆల్రెడీ డిస్కషన్ చెప్పాము రీసెంట్ పేపర్ అనాలిసిస్లో. అయితే ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు పేపర్ అనాలిసిస్ని, కాబట్టి ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. కానీ దయచేసి పేపర్ అనాలిసిస్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. పేపర్ అనాలిసిస్ని, కరెంట్ అఫైర్స్ని మీరు ఈక్వల్గా చదవగలిగితే ఈజీగా మన నెక్స్ట్ ఎగ్జామ్స్లో క్రాక్ చేయగలుగుతారు. ఏ ఎగ్జామ్ అయినా సరే కరెంట్ అఫైర్స్లో మీకు ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. చూడండి, ఆన్సర్ వచ్చేసి నల్లతండి కలాయి సెల్వి. అయితే ఇక్కడ మీరు ఈ కరెంట్ అఫైర్స్ని, మన పేపర్ అనాలిసిస్ని ఫాలో అవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి మీకు కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, నెక్స్ట్ స్ట్రాటజిక్ జీకే కూడా కవర్ అవుతుంది. అది ఎలాగో కూడా మీకు చెప్తాను. చెప్తాను చూడండి. ప్రముఖ శాస్త్రవేత్త నల్లతంబి, కొంతమంది నల్లతండి అని పిలుస్తున్నారు, కొన్ని వాటిలో నల్లతంబి అంటున్నారు. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, నల్లతండి ఆర్ నల్లతంబి కలాయి సెల్వి దేశవ్యాప్తంగా 38 పరిశోధనా సంస్థల కన్సార్టియం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు. ఆమె నల్లతంబి కలాయి సెల్వి ఈ పదవిని నిర్వహించిన ఫస్ట్ ఉమెన్. ఆమె నియామకం ఆ పదవిని స్వీకరించిన తేదీ నుండి 2 years పాటు ఉంటుందన్నమాట. ఆ పదవిలో ఆమె ఉంటారు. అయితే ఇక్కడ మీకు ఇందులో స్ట్రాటజిక్ జీకే ఏం కవర్ అయిందని మీకు డౌట్ వస్తే, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది ఎన్ని పరిశోధనా సంస్థల కన్సార్టియం అని అడగొచ్చు? 38. చూసారా, ఇలా ఉంటుందన్నమాట. లేదా CSIR ఫుల్ ఫామ్ ఏంటని అడగొచ్చు, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇలా ఈ ఏడాది ఏప్రిల్లో పదవి విరమణ చేసిన శేఖర్ మండే స్థానంలో కలాయి సెల్వి నియమితులయ్యారు. మండే పదవి విరమణ తరువాత CSIRలో బయోటెక్నాలజీ విభాగ కార్యదర్శి రాజేష్ గోఖలేకు అడిషనల్గా బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు నల్లతంబి కలాయి సెల్వి ఆ బాధ్యతలను పూర్తిగా తీసుకున్నారు. అయితే ఈమె లిథియం అయాన్ బ్యాటరీ రంగంలో బాగా రీసెర్చ్ చేసిన పర్సన్, దానికి బాగా పాపులర్ అయ్యారండి. అయితే ప్రస్తుతం తమిళనాడులో కరైకుడిలోని CSIR సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా ఉన్నారు ఆమె. నల్లతంబి కలాయి సెల్వి సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా కూడా ఉంటారు. నల్లతంబి కలాయి సెల్వి తన పరిశోధన CSIRలో జూనియర్ పరిశోధకురాలుగా స్టార్ట్ అయ్యారు. ఫిబ్రవరి 2019లో సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి నాయకత్వం వహించి ఫస్ట్ మహిళా సైంటిస్ట్గా కలాయి సెల్వి CSIRలో ర్యాంక్ సాధించారు. ఇది ఆమె రికార్డు. తర్వాత 8, అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులను తొలి దశలోనే గుర్తించేందుకు అభివృద్ధి చేసిన కొత్త పరీక్ష పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి క్రిస్పర్ జైమ్ అండి. చూడండి, ఇన్ కేసు మనకి యాక్చువల్గా చాలామంది గుండెపోటు లేదంటే క్యాన్సర్ ఇలాంటి వ్యాధులను ఫస్ట్ స్టేజ్లో ఉంటుండగానే ఐడెంటిఫై చేయడానికి అమెరికా, బ్రిటన్, జర్మనీ ఈ 3 దేశాలకి చెందిన అంతర్జాతీయ సైంటిస్టులు ఏదైతే గ్రూప్ ఉంటుందో ఆ గ్రూపు ఈజీగా వాటిని ఐడెంటిఫై చేయడానికి ఒక కొత్త టెస్ట్ని అభివృద్ధి చేసింది. ఆ టెస్ట్ పేరే క్రిస్పర్ జైమ్.
ఇది మన బాడీలోని బయోమార్కర్లు అంటే కణాలు విడుదల చేసే సిగ్నల్స్నే మనము బయోమార్కర్లు అంటాం. సో వీటిని గుర్తించడం ద్వారా పనిచేస్తుంది. కోవిడ్-19 కారక SARS-CoV-2 జన్యువులను ఐడెంటిఫై చేయడానికి ఇప్పటికే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది. అయితే కోవిడ్ వంటి సాంక్రమిక వ్యాధుల్లో కాకుండా అసాంక్రమిక అంటే ఇప్పుడు గుండెపోటు కానీ ఈ నెక్స్ట్ క్యాన్సర్ కానీ ఇవేవి ఒకరి నుండి ఒకరికి సోకవండి. అంటే ముట్టుకుంటేనో దగ్గుతోనో సోకవు. అవి వంశపారపర్యంగానా లేదంటే మన యొక్క అలవాట్లు లేదా ఇతరత్ర పరిస్థితుల వల్ల వస్తాయి. కాబట్టి వీటిని అసంక్రమిక వ్యాధులు అంటాం. అయితే ఈ వ్యాధులకు సంబంధించి కూడా బయోమార్కర్లను కణాలు విడుదల చేస్తుంటాయని సైంటిస్టులు గుర్తించారు. అండ్ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ను మన బాడీలో కనుక గుర్తిస్తే ఆ వ్యక్తిలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్లుగా నిర్ధారించవచ్చు. ఇలా మొత్తానికి వీటిని సింపుల్గా ఐడెంటిఫై చేయగా ఫస్ట్ స్టేజ్లో ఉంటుండగానే అలాంటి కణాలను ఐడెంటిఫై చేసి మనకు తెలియజేస్తుంది. దాని ద్వారా మనము ఎక్కడైతే అది స్టార్ట్ అవుతుందో వాటిని అక్కడే అంతం చేసేలా మనము ట్రీట్మెంట్ చేయొచ్చు. తర్వాత 9 విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి సెబీ ఎవరి అధ్యక్షతన 15 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్ వచ్చేసి కేవి సుబ్రహ్మణ్యన్ అండి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దేశంలో విదేశీ ప్రవాహాలను పెంచడానికి సో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని FPIL అంటే FPI ఏంటంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ FPI అంటే. దీనికంటే ఒక సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సలహా కమిటీకి మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారుడు కేవి సుబ్రహ్మణ్యన్ గారు అధ్యక్షత వహిస్తారండి. ఇందులో విదేశీ బ్యాంకులు, స్టాక్ ఎక్స్చేంజీలు, డిపాజిటరీలు అండ్ RBIకి చెందిన మొత్తం 14 మంది సభ్యులుగా ఉంటారు. మన ఇండియాలో FPIలు సులభంగా వ్యాపారం చేసుకునేందుకు వీలు కల్పించే చర్యలతో సహా ఫైనాన్షియల్ మార్కెట్లో FPIలు పెట్టుబడులు మరియు కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలపై సలహా ఇచ్చే బాధ్యతలో సో ఈ కమిటీకి ఉంటుందన్నమాట. సో ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్లో పర్సన్స్ ఎవరైనా మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి వీలు కల్పిస్తుంది అనమాట సెబీపై. సో దాని మీద సలహాలు సూచనలు ఇవ్వడమే ఈ కమిటీ ఉద్దేశం. నెక్స్ట్ వార్తల్లో ఇటీవల కమిటీలు చూసుకుంటే MSP బలోపేతం చేయడానికి రీసెంట్గా ఒక కమిటీని ఏర్పాటు చేశారు కనీస మద్దతు ధర మీద. దానికి సంజయ్ అగర్వాల్ గారు వచ్చేసి లీడ్ చేస్తారు. అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీకి అమిత్ షా గారు వచ్చేసి అధ్యక్షత వహిస్తారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుపై ముసాయిదా సిద్ధం చేయడానికి UK ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దానికి రంజన్ దేశాయ్ గారు వచ్చేసి అధ్యక్షత వహిస్తారు. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి కమిటీ ఏర్పాటైంది. దీనికి వికాస్ అగ్నిహోత్రి. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ పునర్నిర్మించబడింది. దానికి అధ్యక్షత వహించేది నరేంద్ర మోదీ. విదేశీ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ పనితీరు కోసం COA ఏర్పాటు చేసిన సలహా ప్యానల్కి రంజిత్ బజాజ్ వచ్చేసి అధ్యక్షత వహిస్తారు. మ్యూచువల్ ఫండ్స్పై సెబీ సలహా కమిటీకి ఉషా థోరట్ వచ్చేసి అధ్యక్షత వహిస్తారు. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి సంబంధించి AR డేవ్ వచ్చేసి అధ్యక్షత వహిస్తారనమాట ఈ కమిటీలకి. తర్వాత 10 భారత్పై నూతన CFOగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి నలిన్ నేగి. ఫిన్టెక్ అంటే డబ్బులకు సంబంధించి లావాదేవీలు జరిపే ఒక స్టార్టప్ కంపెనీ లేదా ఒక పర్టికులర్ కంపెనీ లైక్ ఆన్లైన్లో సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే కంపెనీస్ని మనం ఫిన్టెక్ కంపెనీస్ అంటాం. సో అందులో భారత్ పే ఒకటి, అంటే లైక్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవన్నీ కూడా ఫిన్టెక్ కంపెనీసే. సో ఈ భారత్ పే కూడా ఫిన్టెక్ కంపెనీయే. అయితే దీని CFOగా క్రెడిట్ కార్డ్స్ జారీ చేసే SBI కార్డు మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నలిన్ నెగిని నియమించుకున్నారు. మార్చి 2023 నాటికి కంపెనీ EBITDA సానుకూలకంగా మార్చే దిశగా నెగి పనిచేస్తారు. అసలు ఈ EBITDA అంటే ఏంటంటే వడ్డీ, పన్నులు, తరుగుదల మరియు రుణ విమోచనకు సంబంధించిన ఆదాయాలను అంటే అలాంటి ట్రాన్సాక్షన్స్ జరిపే సంస్థగా భారత్పై అయితే పనిచేయాలనుకుంటుంది. దానికి తగ్గట్టుగా ఎవరైతే ఇప్పుడు నలిన్ నెగి గారు అపాయింట్ అయ్యారో CFOగా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా, ఆమె ఆ బాధ్యతలు చూసుకుంటారు. తర్వాత 11 యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ MD అండ్ CEOగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఇందర్జిత్ కామేత్రా. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దాని మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇందర్జిత్ కామోత్రాను నియమించడం జరిగిందండి. అయితే యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది డిజిటల్ ఫస్ట్ బ్యాంక్ అని చెప్పాలి. దీనిని RBI ఇటీవల షెడ్యూల్డ్ బ్యాంక్గా ఎలివేట్ చేసింది. అంటే వాళ్ళు నార్మల్ లావాదేవీలు చేయొచ్చు అనమాట, అకౌంట్లు తెరవచ్చు, సో అంటే కస్టమర్ని పెంచుకోవచ్చు, నార్మల్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. వాటిని అంటే ఒక నార్మల్ బ్యాంక్కి ఎలాంటి అధికారాలు అయితే ఉంటాయో అలా ఈ షెడ్యూల్ చేయడం ద్వారా ఆ బ్యాంక్ కూడా అలాంటి అధికారాలు వస్తాయి. ఓకేనా. సో అయితే 2021లో బ్యాంక్ తన కార్యకలాపాలను స్టార్ట్ చేసిందండి. జనవరి 2022లో బ్యాంక్ మాజీ కాగ్ ఆఫ్ ఇండియా వినోద్ రాయ్ని చైర్మన్గా అపాయింట్ చేసుకుంది. కాబట్టి అది మంచి ఫ్యూచర్లో మంచి బ్యాంకుగా ఎదిగే అవకాశం కూడా ఉంది. తర్వాత 12
ఉపగ్రహ ఆధారిత డేటా భాగస్వామ్యం మరియు సహకారం కోసం ఏ రక్షణ దళం ఇస్రోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి భారతీయ నేవీ, మనం ఇంగ్లీష్లో ఇండియన్ నేవీ అంటాము. సముద్ర శాస్త్రాలు అదేవిధంగా వాతావరణ శాస్త్రంలో ఉపగ్రహ ఆధారిత అంటే శాటిలైట్ రిలేటెడ్ ఇష్యూస్లో ఇండియన్ నేవీకి ఎప్పటికప్పుడు డేటా షేరింగ్ హెల్ప్ చేయడం కోసం ఇండియన్ నేవీ వచ్చేసి ఇస్రోతో స్పేస్ అప్లికేషన్ సెంటర్తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఈ స్పేస్ అప్లికేషన్ సెంటర్ శాస్త్రీయ పురోగతులు, దేశ సముద్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి భారత నావికాదళం యొక్క ప్రయత్నాల్లో కలిసి పనిచేస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి పనిచేయడం ద్వారా నేవీకి యూజ్ఫుల్ ఉంటుంది, ఇస్రో కూడా యూస్ఫుల్ ఉంటుంది. అయితే ఇస్రో చేసే స్టడీస్ నేవీకి బాగా యూస్ఫుల్ అవుతాయి అండ్ ఫ్యూచర్కి సంబంధించిన అన్ని విషయాల్లో సో నేవీకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అయితే ఇస్రో గురించి చూసుకుంటే ఇస్రో స్థాపించింది 15 ఆగస్టు 1969 అండ్ దీని హెడ్ ఆఫీస్ బెంగళూరు, కర్ణాటకలో ఉంది. దీన్ని స్థాపించింది ఫస్ట్ చైర్మన్ స్థాపకుడిగా పిలుస్తారనమాట. అది యాక్చువల్గా ఇస్రోకి, దీనికి విక్రమ్ సారాభాయ్ అండి. సో మీరు తర్వాత వచ్చేసి 10వ చైర్మన్ వచ్చేసి ఎస్ సోమనాథ్. ఆర్యభట్ట భారతదేశపు మొదటి ఉపగ్రహాన్ని 19th ఏప్రిల్ 1975 ప్రయోగించారు. తర్వాత వచ్చేసి 13th అండి, 9వ సీజన్ ప్రో కబడ్డీ లీగ్ మెగా వేలంలో అత్యధిక ధర పలికిన కబడ్డీ ఆటగాడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి పవన్ షరావత్ అండి. యాక్చువల్గా ఇంతకుముందు కబడ్డీ గురించి పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు, కానీ ఈ మధ్యన కబడ్డీ కూడా నేషనల్ వైడ్గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రో కబడ్డీ లీగ్ అయితే నిర్వహిస్తున్నారు కదా. ఇప్పటివరకు 8 సీజన్లు అయ్యాయి ప్రో కబడ్డీ. ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవ్వబోయేది 9th సీజన్ అనమాట. సో ఈ సీజన్ వచ్చేసి మనకి వేలం వేశారు ప్లేయర్స్ని. ఈ లీగ్లో భాగంగా ముంబైలో 2 రోజుల పాటు ఈ వేలం జరిగింది. మొత్తం 12 జట్లు 500 మంది ప్లేయర్స్ని కొనుక్కున్నారు. సో ఈ మెగా వేలంలో పవన్ షరావత్ వచ్చేసి 2.65 కోట్లకు రికార్డ్ స్థాయిలో వేలంలో అయితే అమ్ముడుపోయాడు. అండ్ ఎప్పటి వరకు అతి ఎక్కువగా వేలంలో అతి ఎక్కువకి దక్కించుకున్న అండ్ అమ్ముడిపోయిన ఫస్ట్ ప్లేయర్ అనమాట పవన్ షరావత్. తర్వాత 14 కామన్వెల్త్ గేమ్స్ 2022లో స్వర్ణం గెలిచిన భారతీయ బాక్సర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి నిఖిత్ జరీన్ అండి. కామన్వెల్త్ గేమ్స్లో భారత్ మరో బంగారు పథకం గెలుచుకుంది. తెలంగాణకు చెందిన భారత బాక్సర్ నిఖిత్ జరీన్ అండ్ పసిడి పథకాన్ని గెలుచుకుందనమాట. సో దీంతో కామన్వెల్త్ గేమ్స్లో బాక్సింగ్ విభాగంలో భారత్ సాధించిన గోల్డ్ మెడల్ సంఖ్య 3కి చేరింది. 48 నుండి 50 కేజీల ప్లే వెయిట్ బాక్సింగ్ కేటగిరీలో ఉత్తర ఐర్లాండ్కి చెందిన కార్లీ ఎంసీ నౌల్ను ఓడించి మన నిఖిత్ జరీన్ వచ్చేసి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. అండ్ సో ఆదివారం నాడు జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్లో ఎల్డోస్ పాల్, అబ్దుల్లా అబూబాకర్ కలిసి స్వర్ణం సాధించారనమాట. సో ఎల్డోస్ పాల్ వచ్చేసి ట్రిపుల్ జంప్లో స్వర్ణం, అబూబాకర్ వచ్చేసి రజతం గెలుచుకున్నారు. అండ్ భారత స్టార్ పారా టీటీ క్రీడాకారిణి భవీనా బెన్ పటేల్ కామన్వెల్త్స్లోనూ స్వర్ణం గెలుచుకుంది. బాక్సర్లు అమిత్ పంగల్, నితు ఫంగస్ పసిడి పంచులతో మెరిశారు, పసిడి గెలుచుకున్నారు. పురుషుల 51 కిలోల విభాగంలో ఫైనల్లో అమిత్ 5-0తో స్థానిక ఫేవరెట్ కీరన్ మక్డొనాల్డ్ను చిత్తు చేసి టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ 15 యాక్చువల్లీ ఈ కామన్వెల్త్ గేమ్స్ యొక్క మెడల్స్ మీకు చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఈ మెడల్స్ అవి కన్ఫ్యూజ్ మీకు పోవాలంటే మీకు వచ్చే బెస్ట్ ఫైనల్ రిజల్టే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫైనల్గా నేను దీని మీద అంటే ఒక వీడియో చేస్తాను, మీకు అర్థమయ్యే విధంగా టేబుల్ వైస్తోనో లేదా మీకు అర్థమయ్యే విధంగానే వీడియో చేస్తాను. కాకపోతే ఇప్పుడు మీరు కూడా తెలుసుకోవడం వల్ల మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. అది తర్వాత 15 జాతీయ చేనేత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్టు 7th అండి. అండ్ చూడండి, భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన భూమికి పోషించిందని చెప్పాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు కూడా సో ఈ పర్టికులర్ చేనేతల దగ్గర ఉండే రాట్నం తిప్పుతూ దాన్ని ఒక లోగోగా అండ్ ఒకప్పుడు ఫ్లాగ్లో దీన్ని ఒక అశోక చక్రం ఏదైతే ఉందో దానికి గుర్తుగా ఉండేది కూడా. అండ్ ఒక ఉద్యమాన్ని రేకెత్తించడానికి ఇది చాలా యూజ్ అయిందని చెప్పాలి. అయితే అంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టి దాన్ని మనం గుర్తు చేసుకుంటూ అండ్ దానికంటూ ఒక ఇంపార్టెన్స్ ఉండాలనే ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. 2015 ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మన మోదీ గారు ఫస్ట్ చేనేత దినోత్సవాన్ని స్టార్ట్ చేశారు ఆయన. ఈ సందర్భంగా జాతీయ భారత చేనేత లోగోను కూడా స్టార్ట్ చేశారు. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లుగా ఆయన అనౌన్స్ చేశారు. అంతేకాదు 2012-14 సంవత్సరాల్లో చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన 75 మందికి వివిధ అవార్డులతో పాటు
16 మందికి సంత్ కబీర్ పురస్కారాలు కూడా ఇచ్చారు. అయితే అంతకన్నా ముందే 1905లో బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలోని టౌన్ హాల్లో 1905 ఆగస్టు 7న భారీ మీటింగ్ కూడా జరిగిందనమాట. సో ఆ మీటింగ్ ఏంటంటే భారతీయ ప్రముఖులు విదేశీ వస్త్రాలను బహిష్కరించడం సహా దేశీయ ఉత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. అలా విదేశీ వస్తు బహిష్కరణలో కీలక పాత్ర వహించిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకోవాలని అప్పుడే మనము డిసైడ్ చేసుకున్నాం. అది ఈరోజు ఒక టోటల్ ఇన్ఫర్మేషన్. అండ్ తెలంగాణ ఇదే డేట్న ఆగస్టు 7న ఈ సంవత్సరంలో మనకి చేనేత బీమా అనే కొత్త పథకాన్ని కూడా స్టార్ట్ చేసింది. అంటే చేనేత ఎవరైతే కార్మికులు ఉంటారో, చేనేత చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి పర్టికులర్గా ఆ బీమాను అప్లికేబుల్ చేసింది. తర్వాత మనకి క్విక్ రివ్యూ చూసుకున్నట్టయితే భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారంటే శ్రీ జగదీప్ ధన్కర్ అండి. అండ్ లంపీ చర్మ వైరస్ భారతదేశంలో ఏ జంతువులో కనిపించిందంటే ఆవుల్లో. తర్వాత సముద్ర జలాలపై పేరుకుపోయే చమురు తట్టలను తొలగించేందుకు ఏ దేశ శాస్త్రవేత్తలు మరేసోల్ బయో రెమిడియేషన్ అనే ఒక కొత్త పరిజ్ఞానం తయారు చేశారంటే భారతదేశం. అండ్ బీమా భరోసా పేరుతో ఒక ప్రత్యేక పోర్టల్ ప్రారంభించనున్న సంస్థ ఏదంటే ఏఐ. తర్వాత డిబేట్ జింజియాంగ్ను కలుపుతూ G695 పేరుతో హైవే నిర్మించనున్న దేశం చైనా. తర్వాత వచ్చేసి నీతి ఆయోగ్ గవర్నెన్స్ కౌన్సిల్ 7వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారంటే శ్రీ నరేంద్ర మోదీ. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ CSI డైరెక్టర్ జనరల్గా నియమితులైన మొదటి మహిళ ఎవరంటే నల్లతండి కళాయిసెల్వి. తర్వాత అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులను తొలి దశలో గుర్తించేందుకు అభివృద్ధి చేసిన కొత్త పరీక్ష పేరు ఏమిటంటే క్రిస్పర్ జైమ్. తర్వాత చూసుకున్నట్టయితే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి సెబీ ఎవరి అధ్యక్షతన 15 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందంటే కేవీ సుబ్రహ్మణ్యన్. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారత్పై నూతన CFOగా ఎవరు అపాయింట్ అయ్యారంటే నలిన్ నేగి. అండ్ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ MD అండ్ CEOగా ఎవరు అపాయింట్ అయ్యారంటే ఇందర్జిత్ కామేత్రా. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఉపగ్రహ ఆధారిత డేటా భాగస్వామ్యం మరియు సహకారం కోసం ఏ రక్షణ దళం ఇస్రోతో ఒప్పందం చేసుకుందంటే ఇండియన్ నేవీ. తర్వాత క్వశ్చన్ 9వ సీజన్ ప్రో కబడ్డీ లీగ్ మెగా వేలంలో అత్యధిక ధర పలికిన కబడ్డీ ఆటగాడు ఎవరు అంటే పవన్ షరావత్. తర్వాత కామన్వెల్త్ గేమ్స్ 2022లో స్వర్ణం గెలిచిన భారతీయ బాక్సర్ ఎవరంటే నిఖిత్ జరీన్. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారతీయ చేనేత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్టు 7th అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.